మీ పరిమితిలో మీరుండండి, మా జోలికొస్తే ఊరుకునేదే లేదు. మల్కోడ్ రాకేష్ మహారాజ్ హెచ్చరిక. ఈ నెల 8 ఆదివారం మాజీ మంత్రి, తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు మాణిక్రావు వర్ధంతి రోజు జరిగిన సమావేశంలో శశిప్రభ మాణిక్రావు, న్యాయవాది రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మారెడ్డి మాట్లాడిన విషయాలు కోర్టు పరిధిలో కొనసాగుతున్న అంశం అని, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తే ఆ తీర్పును శిరస వహిస్తామని మల్కోడ్ రాకేష్ మహారాజ్ అన్నారు. మా కుటుంబ విషయాలను ఎప్పుడు బయటికి తీసుకురాలేదని, అవి వ్యక్తిగతంగానే ఉంచుతామని, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానని అన్నారు. ప్రతి సంవత్సరం మాణిక్రావు వర్ధంతి రోజే ఈ విషయాలు గుర్తుకొస్తాయా అని నిలదీశారు. తాండూరు ప్రజలందరినీ అనవసరంగా అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యా వికాస్ సమితి రక్షకులం మేమే, ఈ స్థలం మాదే, మాకు ఏదో అన్యాయం జరిగినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ స్థలాన్ని 1972లో కొన్నారని గుర్తు చేశారు. 1972లో ఈ స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు మాణిక్రావు భార్య శశిప్రభ కాదు అని గుర్తు చేశారు. కనీసం మాణిక్రావు మొదటి భార్య పేరు కూడా వీరికి తెలియదని అన్నారు. విద్యా వికాస్ సమితికి మొత్తం చైర్మన్ శశిప్రభదే అని, ఈ స్థలం ఆమెదే అని కొందరు తెలిసి తెలియక మాట్లాడుతున్నారని, ఈ విషయాన్ని వారి విధేయతకే వదులుతున్నానని రాకేష్ మహారాజ్ అన్నారు. గతంలో చందు మహారాజ్, నారాయణరావు, పాండప్ప తదితరులు చైర్మన్ గా పనిచేశారని, వారు కుటుంబ సభ్యులు కాదా అని అన్నారు. ఈ సమస్యలన్నీ కేవలం 1992 తర్వాత మాణిక్రావు రెండో వివాహం చేసుకున్న తర్వాతనే సమస్యలు వచ్చాయని అన్నారు. మాకు కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయని, కుటుంబ సభ్యులు మేమా ఆమెనా అనేది కోర్టు నిర్ణయించిన తర్వాత కోర్టు ఏది ఆదేశిస్తే దానికి కట్టుబడి ఉంటామని మల్కోడ్ రాకేష్ మహారాజ్ అన్నారు. ఉట్టిగా వచ్చి మమ్మల్ని గెలుకుతే మళ్ళీ మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులకు అందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంతకుముందే మళ్ళా ఉత్తమ్ చంద్ గారు చెప్పినట్టు దానికి ఒక కంటిన్యూషన్ని, ఇప్పుడు కూడా మేము మహారాజ్ కుటుంబం, మహారాజ్ ఫ్యామిలీ ఈ విషయంలో ఎప్పుడు కూడా మేము బయట వచ్చి ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఎందుకంటే ఇది సబ్జ్యూడిష్ మ్యాటర్ ఉంది, కోర్టులో ఉన్నది. రేపు కోర్టు ఏం తీర్పిస్తే దానికి అందరు శిరస వహించాల్సిందే. మేము ఎప్పుడు కూడా మా వ్యక్తిగత సమస్యలు మేము బయటికి తీసుకొని రాలేదు. అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న వర్ధంతి నాడు ఇది యాక్చువల్లీ ప్రతి సంవత్సరము కొందరికి ఒక ప్రాక్టీస్ అయిపోయింది. మాణిక్రావు గారి వర్ధంతి రాగానే ఈ కోర్టులో ఉన్న మ్యాటర్ని బయటికి తీసుకొని వచ్చి ఇది జనాల్లో ఏదో ఒక అయోమయం సృష్టించి వాళ్ళే దీనికి ఏదో పెద్ద మేమే రక్షకులము, మాదే ఇది, మాకేదో అన్యాయం జరిగిందని విక్టమ్ కార్డ్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కానీ మేము ఎప్పుడు కూడా బయటికి వచ్చి ఈ విషయంలో మాట్లాడాలని మేము అనుకోలేదు. ఎందుకంటే ఇది కోర్టులో ఉన్నది, రేపు కోర్టు నిర్ణయిస్తుంది. ఈరోజు ఉత్తమ్ చంద్ గారు చెప్పినట్టు 72లో దీన్ని కొనడం జరిగింది. 72లో కొన్నప్పుడు ఆడ కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినరు. మళ్ళీ వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, వాళ్ళు చదువుకున్న వాళ్ళ, దీని గురించి అసలు తెలివి ఉందా లేదా, నేను వాళ్ళ విధేయతకు వదిలేస్తున్నా. ఇది మొత్తం శశిప్రభ గారిదే. ఆమె లైఫ్ లాంగ్ చైర్మన్ దీనికి. ఆమె తర్వాత ఆమె ఎవరికి ఇస్తే వాళ్ళే చైర్మన్ ఉంటారు. మేము కబ్జా ఇడిపిస్తాము, కబ్జా ఇప్పిస్తాము. ఏం మాటలు ఇవి? మీకు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? 72లో ఇది ఈ విద్యా వికాస్ సమితి తీసుకున్నప్పుడు మాణిక్రావు గారి భార్య శశిప్రభ కాదు. శశిప్రభ గారు మాణిక్రావు గారి భార్య అప్పుడు కాదు. కనీసం మాణిక్రావు గారి మొదటి భార్య పేరు కూడా తెలియని వాళ్ళు ఈరోజు మాణిక్రావు గారి భార్యకే రావాలని మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది. ఇది శశిప్రభ గారు చెప్పినట్టు వింటే మాణిక్రావు గారికి ఆయన కుటుంబ సభ్యులు ఈ ట్రస్ట్లో ఉండడానికి ఇష్టమే లేదు అని ఆమె అంటున్నది. మళ్ళీ ఆమెకి ఇష్టమే లేదు అని ఆమె అంటే మళ్ళీ అప్పుడు పాండప్ప గారే కానివ్వండి, చందు మహారాజ్ కానివ్వండి, నారాయణరావు గారు వాళ్ళు కూడా చైర్మన్లు చేశారు కదా. మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు గారా? మళ్ళీ మాణిక్రావు గారు ఎందుకు చేయనిచ్చారు వాళ్ళకు? మాణిక్రావు గారు హైదరాబాద్లో ఉంటుండే, చందు మహారాజ్ చేసిండు. చాలామంది తాండూరులో సాక్షులు. చందు మహారాజ్ ఉండే, నారాయణరావు గారు ఉండే, పాండప్ప గారు ఉండే. వీళ్ళ కుటుంబ సభ్యులు గారా? ఈ ప్రాబ్లంలు, ఈ సమస్యలు అన్నీ వచ్చినాయి ఎప్పుడు? 91, 92లో మాణిక్రావు గారు రెండో వివాహం చేసుకున్నప్పుడే మాకు కుటుంబంలో మనస్పద భేదాలు వచ్చినాయి. సరే వచ్చినా కానీ దీని గురించి మేము బహిరంగంగా కూర్చొని ఎప్పుడు చర్చించుకోలేదు. కొన్ని వివాదాస్పద సమస్యలు ఉన్నాయి, అవి కోర్టులో ఉన్నాయి. దానికి ఈరోజు కొంతమంది పర్సనల్గా తీసుకొని వచ్చి రాజకీయ లబ్ధి పొందడానికి ఇవన్నీ మాట్లాడితే ఇది సబబు కాదు. ఇది
పెద్దలు ఉత్తమ్ చంద్ గారు చెప్పినట్టు ఈ విద్యా వికాస్లో అభివృద్ధి జరగాల, కాలేజీలు కట్టాలా, ఇన్స్టిట్యూషన్లు కట్టాలా. మళ్ళీ ఇన్నేళ్ళు ఏం చేసిండ్రు? మాణిక్రావు గారు బతుకున్నప్పుడు ఏం చేసిండ్రు శశిప్రభ గారు అని చెప్పినట్టు 16 ప్లాట్లు అమ్మిండ్రు 16 వ్యక్తులకు. ఆ డబ్బు ఏం చేసిండ్రు? 5 ఎకరాలు అమ్మిండ్రు. ఈరోజు ఎవరైతే ఛాతీ కొట్టుకున్నాడో మొన్న మాణిక్రావు గారు ఈయన చెవులో చెప్పిపోయినట్టు పోయే కన్నా ముందు, అప్పా నువ్వే ఉన్నావు, నాకు ఎవరి మీద నమ్మకం లేదు, నువ్వే చేయాలి, నువ్వే దీనికి పీకి పందరేయాలి, మల్లెపూలు కట్టాలని చెప్పిండేమో ఈయన చెవుల. మళ్ళీ 5 ఎకరాలు కొన్నది నువ్వే కదా, అందులో ఏం కట్టినావు మాణిక్రావు పేరు మీద నువ్వు చెప్పాలి. వీళ్ళు ఒక పెద్ద మనిషి అంటాడు, నేను 30 సంవత్సరాల ముందు తాండూరుకు వచ్చినా, నేను చూసినా, ఇది విద్యా వికాస్దే, ఇది విద్యా వికాస్. అరే నాయన, మేము కూడా ఇది విద్యా వికాస్దే అనే చెప్తున్నాం. మేము కూడా నెత్తి వలగొట్టుకొని ఛాతీ వలగొట్టుకొని చెప్పేది ఇది విద్యా వికాస్ భూమినే, ఇది ఏ నవాబ్లది కాదు, ఏ నిజాంలది కాదు, ఇది విద్యా వికాస్దనే చెప్తున్నాం. కానీ విద్యా వికాస్లో ఒక కుటుంబ సభ్యులుగా మాకు కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నది. మేము కోర్టుకి పోయినాం. అది మేమా ఆమెనా అనేది కోర్టు రేపు నిర్ణయిస్తుంది. ఇది ఎట్లయిపోయిందంటే ఎన్టీఆర్ గారి కుటుంబంలో కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు అంతా ఒక తరఫు ఉన్నారు, లక్ష్మీ పార్వతి ఒక తరఫు ఉన్నట్టు అయిపోయింది మా సంసారం ఈడ. అఫ్కోర్స్ ఆ రోజు కూడా లక్ష్మీ పార్వతి వెంబడి 4-5 ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు 4-5 వాళ్ళే. నేను అనుకుంటా, నేను ఒక ఇంటర్వ్యూలో చూసిన ఒక పెద్ద మనిషి విలేకరు అడిగినరు, కాంగ్రెస్ పార్టీగా మీరు దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటామంటే, ఎస్ మేము యాక్షన్ తీసుకుంటాం, మేము చూస్తాం, మేము ఇట్లా చేస్తాం, 2,26,000 మంది ఉన్నారు, ఇది చేస్తాం. ఎవరు బాయ్? కాంగ్రెస్ పార్టీ అన్నారు జాగిరా? మేము కూడా కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా? నువ్వు ఓనర్వా? కాంగ్రెస్ పార్టీకి విద్యా వికాస్ ట్రస్ట్కి సంబంధం ఏమున్నది? అదొక రాజకీయ పార్టీ, ఇది ఒక వ్యక్తిగత సమస్య, ఇది కోర్టులో ఉన్నది. మరి మేము కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీకే చేసినాం, కాంగ్రెస్ పార్టీకే గెలిపించినాం. వాళ్ళు కొంతమంది కొంచెం హోష్లో ఉండాలి మాట్లాడేటప్పుడు. మీరు చేసే ఈ చిలిపి చేష్టల వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడు పేరు వస్తుంది, గౌరవనీయులు పెద్దలు మనోహర్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఆయన తాండూరు అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నాడు, ఆయనకు చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. తాండూరు నియోజకవర్గానికి ఒక మంచి ఆదర్శమైన నియోజకవర్గంగా మలచాలనే ఆలోచనలు ఆయనకున్నాయి. మీరు చేసే ఈ పిచ్చి పిచ్చి చిలిపి చేష్టల వల్ల ఆయనకు రేపు తప్పు పేరు వచ్చే సందర్భం ఉన్నది. దయచేసి మీ పరిమితిలో మీరు ఉండాలా, మమ్మల్ని గెలుకొద్దు. మళ్ళీ మీరు కూడా ఆ రోజు మాట్లాడిన వాళ్ళు, ఆ రోజు ప్రెస్ మీట్లో ఉన్నోళ్ళు ఎవడు కూడా పాలతో స్నానం చేసినోడు కాదు. అందరూ ఎవరు ఎంత మంచిగా ఉన్నారో, ఎంత సాఫ్ సీదా ఉన్నారో మాకు కూడా తెలుసు. ఈరోజు మహారాజుల కుటుంబంగా మేము ఎప్పుడు ఎవ్వని ప్రాపర్టీ జోలికి పోలేదు, ఎవ్వని సెటిల్మెంట్లు చేయలేదు, మేము ఇసుక దందాలు చేయలేదు, మొరం దందాలు చేయలేదు, మేము శుద్ధకాడికి పోలేదు. కర్ణాటకలో వచ్చే లారీల కాడ మేము ఈరోజు కమిషన్లు కూడా తింటలేము, రాయల్టీలు తింటలేము. మేమేదో మా జగలో మేము ఉన్నాము, మంచిగా ఉన్నాము, అందరు మంచిగా ఉండాలనుకుంటున్నాం. ఉట్టిగా వచ్చి మమ్మల్ని గెలుకుతే మళ్ళీ మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మేమేదో నీళ్ళతో స్నానం చేసేటోళ్ళం పిచ్చోళ్ళు, మీరేమో రోజు పాలతో స్నానం చేసేటోళ్ళగా మాట్లాడితే మేము కూడా ఊరుకోము, అందరి గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు ప్రెస్ ముంగలు మాట్లాడుతున్నాము, రేపు జనాల్లో పోయి మాట్లాడతాం మేము కూడా. నేను దయచేసి ఒకటే చెప్తున్నా, నేను వయసులో చిన్నోన్ని, ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నారు నాతో వయసులో, మీ అందరికీ కూడా నేను చేతులు జోడించి మీకు నేను వేడుకుంటున్నా, ఇది కోర్టులో ఉన్నది, దీని జోలికి వెళ్ళొద్దు. మీ పెద్దరికం మీ గౌరవం మీరు కాపాడుకోవాలా. మాకు కూడా మీరంటే గౌరవం ఉన్నది, అది మీరు నిలబెట్టుకున్న బాధ్యత మీ పైన ఉన్నది. ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడితే మాణిక్రావు గారి కుటుంబం నుంచి ఎన్నో ఉన్నాయండి. మాణిక్రావు గారు ఆఖరి సమయంలో ఈ టార్చర్లు, ఈ వేధింపులు భరించలేక చిన్న కొడుకు దినేష్ గారి ఇంటిలో పోయి ఉన్నారు. ఇది చాలామందికి తెలుసు, తాండూరులో నా విలేకరు మిత్రులకు కూడా కొంతమందికి తెలుసు వ్యక్తిగతంగా మాణిక్రావుతో సన్నిహితం ఉన్న వాళ్ళకి తెలుసు ఈమె పెట్టిన వేధింపులు ఎట్లున్నాయి. ఎన్నోసారి నేను మాణిక్రావు గారితో కూర్చొని మాట్లాడుతుంటే కూడా మాకు సరిగ్గా మాట్లాడుకొని పరిస్థితి లేకుండే. ఆయన చాలా బాధపడ్డాడు. మేము ఇవన్నీ చెప్పుకోదలుచుకోలేదండి, మాకు అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా ఇంటి విషయాలు బయట తేవద్దు అనుకున్నా, కానీ మమ్మల్ని మజ్బూర్ చేసిండ్రు ఈరోజు ఇలా మాట్లాడించడానికి.
నేను మళ్ళొకసారి మీ ద్వారా పత్రికా సోదరుల ద్వారా నేను వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, దయచేసి సెన్సిటివ్ ఇష్యూల దగ్గర పోవద్దు. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ప్రతి వర్ధంతికి అక్కడ పోయేసి ఓ తమాషా. ఏమున్నదండి అక్కడ? మాణిక్రావు గారు అస్థికలు పెట్టిర్రా? మాణిక్రావు గారు సమాధి ఉందా? ఏమున్నదని అక్కడ పోయేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు? ఏమున్నది అక్కడ? సరే మీరు వెళ్ళండి, ఏమన్నా దండం పెట్టుకోండి, ప్రెస్ వాళ్ళని తీసుకోపోయి ప్రతి సంవత్సరం. ఇప్పుడు మీకు అంటున్నాను, మీరు కూడా పెద్దలు ఉన్నారు దీంట్లో, హిందువులు ఉన్నారు, మీకు తెలుసు. ఈరోజు శ్మశాన్ వాటిక పోతే ఈరోజు ఒక కార్యక్రమం జరుగుతుంది, రేపు ఇంకొకరిని కాలుస్తారాడా, ఎల్లుండి ఇంకొకరిని కాలుస్తారాడా. నువ్వు ప్రతి సంవత్సరం ఆ డేట్కి పోయేసి ఫోటో పెడతా, అగరబత్తి పెడతా అంటే ఎవడన్నా ఒప్పుతాడా అండి ఆడ? మళ్ళీ అక్కడ ఏమున్నది అనేసి కావాలని ట్రెస్ పాసింగ్ చేసి కోర్టులో ఉన్నదానికి పెట్టుకొని, కోర్టులో ఉన్నదాన్ని పోయేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఓ ఫోటో పెట్టి అగరబత్తి పెట్టి, మళ్ళీ ఫోటో అగరబత్తి పెట్టి ప్రెస్ మీట్ కాగానే ఫోటోలు అగరబత్తీలు తీసుకొని వెళ్ళిపోతారా? మళ్ళీ ఒక దినం పెట్టేది ఉండే ఆడ. మాణిక్రావు గారికి అంతిమ కార్యక్రమాలు అక్కడ చేసేటప్పుడు కూడా పోలీస్ కేసులేనే అండి. కోర్టు పరిధిలో ఉన్నది ఎట్లా చేస్తారు ఈ ఆఖరి కార్యక్రమాలు అనేసి కోర్టు కేసులేనే వీళ్ళ మీద. ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. దయచేసి ఇలాంటి ఈ సబ్జెక్టులకు పోరొద్దు అనేసి, మేము మంచిగా ఉన్న వాళ్ళను మమ్మల్ని గెలుకొద్దు అనేసి మీ అందరికీ నేను కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఈ సందర్భంగా పీపుల్స్ కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఉత్తమ్ చంద్ మాట్లాడుతూ, విద్యా వికాస్ సమితి ఆధ్వర్యంలో 1972వ సంవత్సరంలో పీపుల్స్ కళాశాలను స్థాపించడం జరిగిందని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఉత్తమ్ చంద్ తెలిపారు. గత 52 సంవత్సరాలుగా పీపుల్స్ కళాశాల దిగ్విజయంగా మాణిక్రావు ఆధ్వర్యంలో కొనసాగిందని అన్నారు. విద్యా వికాస్ సమితి ఆధ్వర్యంలో 1973వ సంవత్సరంలో 33 ఎకరాల 34 గుంటలను డిపిపి అనే ప్రైవేట్ లిమిటెడ్ అప్పులో ఉన్నందున కోర్టు ద్వారా వేలంపాటలో ఈ స్థలాన్ని మాణిక్రావు పాల్గొని కొన్నట్లు గుర్తు చేశారు. 1982లో విద్యా వికాస్ సమితి ద్వారా విద్యా వికాస్ సమితి ట్రస్ట్ గా మారిందని అన్నారు. ఆ విద్యా వికాస్ సమితి ట్రస్ట్ లో మాణిక్రావు కుటుంబ సభ్యులు చందు మహారాజ్, రమేష్ మహారాజ్, పాండప్ప తదితరులు ఉన్నారని తెలిపారు. 1994 సంవత్సరంలో ట్రస్ట్ ను మాడిఫై చేయడం జరిగిందని, అందులో శశిప్రభ మరియు ఉత్తమ్ చంద్, ముదెల్లి నారాయణరావు, మాణిక్రావు ఎక్స్ అఫీషియో మెంబర్ గా కోర్వార్ పార్వతప్ప ఉన్నారని అన్నారు. 1994 నుండి 2011 వరకు పీపుల్స్ కళాశాల సాఫీగా కొనసాగిందని, 1993 నుండి 1995 సంవత్సరంలో 143/93 లేఅవుట్ చేయడం జరిగిందని, అందులో 16 ప్లాట్లను శశిప్రభ ఒత్తిడి మేరకు మాణిక్రావు అమ్మడం జరిగిందని గుర్తు చేశారు. ఆ డబ్బు ఎక్కడ ఉందో, ఎలాంటి అభివృద్ధి చేశారో వారికే తెలియాలని అన్నారు. 2012 సంవత్సరంలో శశిప్రభ ఇంకో ట్రస్ట్ ను సృష్టించారని అన్నారు. ఆ ట్రస్ట్ లో శశిప్రభనే చైర్మన్ గా ఉన్నారని, ఈ నూతన ట్రస్ట్ ఏర్పడ్డందుకే కోర్టుకు వెళ్లడం జరిగిందని ఉత్తమ్ చంద్ తెలిపారు. కోర్టు వ్యవహారంలో ఉండగా ఆ విషయాలను బహిరంగంగా మాట్లాడడం పద్ధతి కాదని అన్నారు. శశిప్రభ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ట్రస్ట్ లో ఈ స్థలాన్ని అమ్మరాదని తెలపడం విడ్డూరంగా ఉందని, ఆ ట్రస్ట్ లో ఉన్న ఓ వ్యక్తి 5 ఎకరాల ట్రస్ట్ భూమిని అమ్ముకున్నారని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి మాణిక్రావు వర్ధంతి సందర్భంగా అందరూ కూడా పేద ప్రజలు అందరూ పెద్దలు పాల్గొని సామరస్యంగా నడుస్తున్న సమయంలో మరి భూమి దగ్గరికి వెళ్ళి మాణిక్రావు గారి ఫోటోకు పాల్పోసిన తర్వాత మరి ఈ యొక్క సోషల్ మీడియాలోనే కానీ లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియాలో మేము చూస్తే మేము కూడా దానికి మాట్లాడాల్సిందిగా తప్పక మాట్లాడాల్సింది అని చెప్పి ముందుకు రావడం జరిగింది. విద్యా వికాస్ సమితి 1972 లోపల ఫామ్ అయినటువంటి విద్యా వికాస్ సమితి 1972లో పీపుల్స్ కళాశాలను స్థాపించడం జరిగింది. 1972 నుంచి ఇంతవరకు 52-53 సంవత్సరాలు దిగ్విజయంగా నడుస్తున్నటువంటి కళాశాల రాష్ట్రంలో పీపుల్స్ కళాశాల అని చెప్పి దీన్ని స్థాపించింది. ఆ రోజు మాణిక్రావు గారి చేతుల మీదుగా మాణిక్రావు గారు ఫౌండర్ చైర్మన్గా దీన్ని స్థాపించబడిందని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు చెప్పడం జరుగుతుందంటే తాండ్రూరు ప్రజలకు అన్నీ తెలిసినా కూడా మళ్ళీ మా తరఫు నుంచి కూడా తెలపాలని చెప్పి నేను కళాశాల సెక్రటరీగా కరెస్పాండెంట్గా 23 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ మరి 1973లో ఈ యొక్క విద్యా వికాస్ సమితి 33 ఎకరాల 34 గుంటలను
డిపిపి డెక్కన్ పాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు కోర్టుకు పోతే హైకోర్టులో దీనికి టెండర్స్ డెక్కన్ పాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ డిపిపి అంటారు దాన్ని, వాళ్ళు డెక్కన్ పాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కోర్టులో మాకు అప్పులు ఉన్నాయని చెప్పి అయ్యే వాళ్ళు పెడితే దాన్ని కంపెనీ లా కింద తీర్పిచ్చి ఈ యొక్క ప్రాపర్టీని వాళ్ళు ఇది చేయాలి అని చెప్పి ఆక్షన్ చేయాలని చెప్పి ఆక్షన్ కోసం అని చెప్పి టెండర్స్ను పిలవడం జరిగింది. ఆ టెండర్లో 1973 ఆ టెండర్లో మాణిక్రావు గారు పాల్గొని ఆ టెండర్లో పైసలు మాణిక్రావు గారి కుమారుల ద్వారా పైసలు అక్కడికి కోర్టుకు కట్టిన తర్వాత ఆ యొక్క ప్రాపర్టీని విజిట్ చేయమని చెప్పి ఒక లిక్విడేటర్ను అపాయింట్ చేసి ఆ లిక్విడేటర్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. అయితే వాళ్ళకు కొన్ని మార్పులు చేర్పులు కనిపించినందున ఈ యొక్క ప్రాపర్టీ 1973 నుంచి 1982 వరకు ఇది సరిచేయడానికే సరిపోవడం జరిగిందని చెప్పి మీ అందరితో ప్రజలకు తెలియజేస్తున్నాను. 1982లో ఫైనల్గా విద్యా వికాస్ సమితి ద్వారా ఈ యొక్క ట్రస్టును ఏర్పాటు చేయాలని చెప్పి విద్యా వికాస్ సమితి ట్రస్టును ఏర్పాటు చేసి విద్యా వికాస్ సమితి ట్రస్ట్ ద్వారా ఈ యొక్క పర్చేజ్ చేయడం జరిగినదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. అప్పుడు జరిగిన ట్రస్ట్లో మాణిక్రావు గారు, చంద్రశేఖర్ గారు, పాండప్ప గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే దీంట్లో ట్రస్ట్ మెంబర్స్గా ఉన్నారు. అయితే 1982 నుంచి 1993 వరకు మరి మాణిక్రావు తమ్ముడైనటువంటి చంద్రశేఖర్ గారు చనిపోవడం జరిగింది. మరి పాండప్ప గారు కూడా వాళ్ళు కూడా లేకపోవడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత మరి ఐడియల్గా ఉన్నటువంటి ఆ ట్రస్ట్ను మాణిక్రావు గారు 94లో రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ట్రస్ట్ అని చెప్పి మళ్ళీ ఒక నలుగురిని తీసుకోవడం జరిగింది. దాంట్లో నేనున్నాను, మరి శశిప్రభ మాణిక్రావు ఉంది, మరి అంటేనేమో ముద్దల నారాయణరావు గారు ఉన్నారు, మరి మాణిక్రావు గారు ఉన్నారు, కోఆప్షన్ మెంబర్గా ఎక్స్ అఫీషియోగా మన కోరవారు పార్వతప్ప గారు ఉన్నారు, కాలేజ్ చైర్మన్ ఉండే అప్పుడు ఆయన. అయితే 94 నుండి ఉన్నటువంటి ట్రస్టు ఇంతవరకు 2011 వరకు ఏ ఇది లేకుండా మంచిగా నడవడం జరిగింది మాణిక్రావు గారి ఆధ్వర్యంలో. అయితే 93 నుంచి 95 మధ్యలో ఇది లేఅవుట్ చేయడం జరిగింది. లేఅవుట్ నంబర్ 143 ఆఫ్ 93, 142 ఆఫ్ 93. అయితే లేఅవుట్ చేసిన తర్వాత 16 ప్లాట్లు మాణిక్రావు ద్వారా ఈమె ఫోర్స్ వల్ల అమ్మడం జరిగింది. అట్టి డబ్బు వాళ్ళు తీసుకెళ్ళి ఆమె ద్వారా తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేసిండ్రు, ఏ అభివృద్ధికి పెట్టిండ్రు అనేది ప్రజలు గమనించాలని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. అది అయిన తర్వాత 2011లో మరి 2012లో మాణిక్రావు గారు వారి ఆరోగ్యం బాగా లేకున్నప్పుడు ఈమె మళ్ళీ ఒక ట్రస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ ట్రస్ట్లో ఆమె చైర్మన్ వండుకుంటూ ఆమె మాణిక్రావు గారు చైర్మన్ ఉన్నారు. తదనంతరం ఆమె చైర్మన్ అవుతా అని చెప్పి 2012లో ఒక ట్రస్టును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఆ ట్రస్టును ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ యొక్క ట్రస్టును ఇక మేము కోర్టు విషయాలు కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు పరిధిలోని విషయాలు మేము మాట్లాడదలుచుకోలేదు. ఆ ట్రస్టును కూడా మేము ఛాలెంజ్ చేయడం జరిగింది సరైన కోర్టులో. అవన్నీ పెండింగ్ ఉండగా ఈ మొన్న వచ్చినటువంటి వర్ధంతి సందర్భంలో వాళ్ళు కోర్టు మ్యాటర్స్ను పేపర్లు చూపించడము, కోర్టు మ్యాటర్స్ను చూపించడం అనేది తగదు. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎవరైనా శిరసావహించాలి. కోర్టు తీర్పును మేము శిరసావహిస్తాం. మరి కోర్టు ఉన్నందున వాళ్ళు మాట్లాడడం సబబు కాదనే మాట కోసమని ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. అయితే 2012లో ఆమె ట్రస్ట్ చేసినప్పుడు మాణిక్రావు గారు ఆరోగ్యం సరిగా లేదని చెప్పి ఆమె ట్రస్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ట్రస్ట్ చేసుకున్నప్పుడు ఆమెకు తెలుసు మాణిక్రావు గారి ఆరోగ్యం సరిగా లేకపోతే దీన్ని ఏం చేయాలని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఒక సర్టిఫికేట్ తీసుకున్నది. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్లో ఒక సర్టిఫికేట్ తీసుకున్నది. మాణిక్రావు స్థిమితం కోల్పోయిన బాగా లేడని చెప్పి ఒక సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి ఇదే కంటిన్యూయేషన్లో ముందు చేసుకొని ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఆమె బాగాలేని మనిషితో
ఆమె చైర్మన్ కావాలని ఈ యొక్క భూమిని మేము చూసుకోవాలని, అటువంటి భూమి విద్యా వికాస్ సమితి ట్రస్ట్ ద్వారా హైకోర్టులో మాకు ఫేవర్గా రావడం జరిగింది. దాంట్లో ఇంప్లీడ్ పిటిషన్ ఇద్దరం వేసినాం. రమేష్ గారు వేసిండ్రు, నేను కూడా ఇంప్లీడ్ అయిన పిటిషన్స్. హైకోర్టులో మా పేర్లు కూడా దాంట్లో వచ్చినాయి. తర్వాత పైకోర్టులకు సుప్రీంకోర్టుకు వాళ్ళు పోతే అక్కడ ఏం జరిగితే అది జరుగుతుందేమో, కానీ దాంట్లో కూడా రెస్పాండెంట్లుగా మేము ఉన్నా కూడా మేము ఏమంటున్నామంటే, దయచేసి ఈ యొక్క భూమినే కానీ ఈ కళాశాలనే కానీ మళ్ళీ మీరు మాట్లాడే అవసరం లేదు. కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టును గౌరవించుకుంటూ ఒకరికొకరు విమర్శ మేమేమనలేము. అంతకుముందు 4 రోజులే కానీ 40 రోజుల కింద మేము ఒక్క విమర్శ చేయలే. మీరు వచ్చి ప్రజలను తీసుకుపోయి అక్కడ ప్రజల ముందు చెప్పడం అనేది ఇది మంచిది భావ్యం కాదని చెప్పి వాళ్ళకి సూచన సలహా చెప్పడానికి ఇదొక మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, ఇది ప్రజలకు తెలవాలి అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. కళాశాల 23 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం. కళాశాల విషయంలో కూడా కొందరు మాట్లాడినరు, ఇంత ఉండే స్ట్రెంత్ బ్రహ్మాండంగా నడుస్తున్నది కళాశాల. ఇప్పుడు 7-3 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా కళాశాల చదివినటువంటి విద్యార్థులు వందలు వేల సంఖ్యలో తాండూరులో ఉన్నారు. వాళ్ళకి అడిగినా తెలుస్తుంది కళాశాల ఎంత మంచిగా నడిచిందని చెప్పి. ఇప్పుడున్నటువంటి కళాశాలను అది కట్టడం కూడా జరిగింది. అప్పుడు మేము దాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఈ కళాశాలను దయచేసి దాని మీద అబండాలు వేసే పరిస్థితి బాగలేదని చెప్పి ఒకటి చెప్తా ఉన్నా. రెండోది, మాణిక్రావు గారి సమయంలో 95-96లో ఒక భూమి కొన్నాడు. ఎన్టీఆర్ నగర్లో 5 ఎకరాలు విద్యా వికాస్ సమితి ట్రస్ట్ పేరు మీద ఉన్నాడు. సర్వే నంబర్ 42. ఇప్పుడు ఎవరైతే ట్రస్టీలమని చెప్పి, ఎవరైతే మేము ట్రస్ట్ భూమి అమరాదని చెప్పి చెప్తున్నటువంటి మహానుభావులు ఆ భూమిని కొన్నారు. ఆ ప్రూఫ్స్ కూడా కావాల్సినప్పుడు బయట పెడతాం, మాట్లాడతాము. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నందుకు మాట్లాడదలుచుకోలేదు. ఆ భూమిని కూడా అమ్ముకున్నారు. ట్రస్ట్ భూములను అమ్ముకునే నాయకులు, వాళ్ళు గ్రాప్ చేసే నాయకులే ముందరికి వచ్చి ఇట్లా మాట్లాడడం సబబు కాదు. కాబట్టి మేము కళాశాల మాణిక్యరావు ఆశయాలని అంటున్నారు. మాణిక్యరావు ఆశయాలను నెరవేర్చాలన్నప్పుడు మాణిక్యరావు ఏ విధంగా చేసిండు, కొడుకును ప్రెసిడెంట్ చేసిండు మాణిక్యరావు. ఆయన వచ్చే కూర్చొని చేసిండు. ఆ ట్రస్ట్ ఆయనే ఫామ్ చేసిండు, వాళ్ళని పెట్టుకొని ఫామ్ చేసిండు ఫస్ట్ ట్రస్ట్ నుంచి. ఇప్పుడు రాకేష్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా మెంబర్స్ ఉన్నారు. మాణిక్యరావు ఉండే తీసుకున్నాడు. మాణిక్యరావు సంతకాలు ఉన్నాయి. పీపుల్స్ జూనియర్ కళాశాల తెరవడం జరిగింది మాణిక్యరావు హయాంలో. తెరిచిన కొన్నాళ్ళకే, ఈ 2011-12 లోపలనే తెరిచిన కొన్నాళ్ళకే ఆ యొక్క పీపుల్స్ జూనియర్ కాలేజ్ను బంద్ చేయడానికి కారణము మాణిక్యరావు రెండో భార్య అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే తిమ్మైపల్లి ఆయన ఒక ఆయన ప్రిన్సిపల్గా పనిచేస్తుంటే కేసు కోర్టులో పోయి పలికి మాణిక్యరావుతో పలికిపించి కేసు పెట్టించి నన్నే కానీ ఇబ్బంది పెట్టి ఆ ప్రిన్సిపల్ని ఇబ్బంది పెడితే ఆయన వైశ్యుడు పాపం ఆయన భయపడి ఉరేసుకుంటా అంటే కాదని యాంటిసిపేటర్ బెయిల్ తీసుకురావడం జరిగింది. ఇటువంటి మూర్ఖపు పనులు పెద్దలు వాళ్ళకు మంచిది కాదు, సబబు కాదు. మేము డెవలప్ చేస్తామంటే మీరు డెవలప్ చేస్తామంటే కట్టింటి ఎవరు వద్దంటున్నారు? మీరు 5 ఎకరాలు అమ్ముకున్నప్పుడు మీరు తీసుకున్నప్పుడు కట్టింటి అయిపోయాయి కదా. చేసే డెవలప్మెంట్ మేము ఏ విధంగా చేయాలనో చేస్తున్నాం, నడిపిస్తున్నాం. మా మీద కూడా అబాండాలు వేస్తే దాని ప్రూఫ్స్ కూడా మా మీద కూడా అప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసింది అబాండాలు. మేమేం భయపడలే. మాకందరూ వచ్చి ఎంక్వైరీ చేసిన కాలేజ్ క్లీన్ చిట్ అని చెప్పి మాకు పేరు ఉన్నది. పీపుల్స్ కళాశాల నడిపిస్తున్నటువంటి మా ఆధ్వర్యంలో క్లీన్ చిట్ అని పేరు వచ్చింది. ఎవరేం మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి దయచేసి మళ్ళీ ఒకసారి వారికి సూచన చెప్తున్నా, ఇటువంటి విషయాలను మీరు కోర్టు పరిధిలో ఉన్నాయి, బయట మాట్లాడితే బాగుండదు. దయచేసి ముందర మాట్లాడొద్దని చెప్పి కూడా మాట్లాడదు. డిపిపి లిమిటెడ్ ఐపీ పెట్టుకున్నందున వారి దగ్గర నుండి ఓపెన్ యాక్షన్ ద్వారా హైకోర్టు సూచన మేరకు ఓపెన్ యాక్షన్ ద్వారా ఈ స్థలాన్ని మాణిక్యరావు కొన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏఐసిసి సభ్యులు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దారాసింగ్ అన్నారు. గతంలో విద్యా వికాస్ సమితి ఆధ్వర్యంలో ఉన్న 16 ప్లాట్లను అంతరం దగ్గర ఉన్న 5 ఎకరాల భూమి అమ్ముకున్నది ఎవరో అందరికీ తెలుసని మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మారెడ్డిని ఉద్దేశించి దారాసింగ్ అన్నారు. ట్రస్ట్ భూమిని ఎవరు అమ్ముకున్నారో అందరూ గ్రహించాలని దొంగ అన్నట్టు ఉందని దారాసింగ్ అన్నారు. పత్రికా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పత్రికా సమావేశం పెట్టడం కారణము, మొన్న పెద్దలు పూజ్యులు మాజీ మంత్రివర్యులు మాణిక్యరావు గారి వర్ధంతి రోజు చిన్న న్యూసెన్స్ జరిగినందుకు
మాట్లాడవలసిన మాటలు కాకుండా ఏదో అదర్ దెన్ కోర్టు జ్యుడిషియల్లో ఉన్నప్పుడు మనం ఇవన్నీ మాట్లాడవద్దు. కానీ మాట్లాడినందుకు దానికి వివరణ కోసమే మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు పెద్దలు చెప్పిన అందరూ 72-73లో కాలేజీ పీపుల్స్ డిగ్రీ కాలేజీ స్థాపించారు. మరి ఆ రోజు నుంచి కూడా పెద్దలు మాణిక్రావు గారు ఈ కాలేజీని డిపిపి డక్కన్ అది ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ లాస్ అయిన తర్వాత ఏమైందంటే ఈ కంపెనీ మాతో శాత కాదని చేతులు ఎత్తేసి వాళ్ళు కోర్టులో ఐపీ కోసం పోయి కోర్టులో కేసు వేసారు. వాళ్ళు మాతో కాదు, ఇది భూమి ఉంది, దీని కింద ఇంత భూమి, ఈ భూమిని యాక్షన్ చేసి మీ పైసలు తీసుకోండి, గవర్నమెంట్ పైసలు ఈ బ్యాంకులో అని చెప్పి ఆ రోజు చెప్పినందుకు వాళ్ళు కోర్టు నుంచి ఓపెన్ యాక్షన్ పేపర్లో ఆ రోజు డక్కన్ క్రానికల్లో ఇంగ్లీష్ పేపర్లో రావడం జరిగింది అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే ఈ భూమిని ఓపెన్ యాక్షన్ చేస్తున్నామని చెప్పి మరి హైకోర్టు లిక్విడేటర్ వచ్చి ఈ భూమిని ఓపెన్ యాక్షన్ చేసి ఆ యాక్షన్లో తాండ్రులో ఉన్న పెద్ద మనుషులందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. ఆ రోజు పెద్దలు అందరు సాయిరెడ్డి సాబ్ కానీ పెద్దలు చంద్రశేఖర్ గారు కానీ చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు మాణిక్రావు గారు ఉన్నారు. మరి ఆయన ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఈ భూమిని కొనుక్కోవడం జరిగింది, వాస్తవమే. అయితే ఆ రోజు నుంచి మంచిగానే నడుస్తుంది. మరి 83-84లో దీన్ని విద్యా వికాస్ సమితి ట్రస్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత దీనికి మళ్ళీ 93-94లో ఈ ట్రస్ట్ను మరి రెక్టిఫై చేసి ఆ రోజు ట్రస్ట్లో మళ్ళీ పాత వ్యక్తులు లేనందుకు కొత్త వ్యక్తులను కొంతమందిని దాంట్లో తీసుకొని మాణిక్రావు గారు ప్రెసిడెంట్ గుండి, శశిప్రభ, మరి ముదేలి నారాయణరావు, మరి ఉత్తమ్ చంద్ గారు సెక్రటరీ సెక్రటరీగా ఆయన కాడ ట్రస్ట్లో నియమించడం జరిగింది ఆ రోజు కూడా. దాని తర్వాత ఎక్సెప్షియో మెంబర్ మరి అప్పాజీ గారు, కోరూరు ప్రతాప్ అప్పాజీ గారు ఉన్నారు. అది నడుస్తూనే ఉంది. అది 93-94లోనే దీనికి అమ్మేస్తున్నారు. ఈరోజు ఎవరైతే చెప్పి పాటలు పాడుతున్నారో ఆ రోజు 93లోనే దీనికి లేఅవుట్ పర్మిషన్ వచ్చింది. మరి ఆ రోజు 16 ప్లాట్లు అమ్మినరు. ఇది వాస్తవం, అందరికీ తెలుసు. ఆ రోజు అమ్ముకున్నప్పుడు ఈరోజు అమ్ముతున్నారు, ఎవరో అమ్ముతున్నారు, అంత అయిపోయిందని చెప్పి బొబ్బలు కొట్టడం వాస్తవం కాదు ఇది. మరి ఆ రోజు 16 ప్లాట్లు మీరు లేఅవుట్ చేసి మీరే కదా అమ్మింది. మరి దాని తర్వాత 95-96లో 5 ఎకరాల అంతరం కాడ కూడా అమ్మినారు. ఆ అమ్మిన దాన్ని ఎవరు తీసుకున్నారనేది కూడా అందరికీ తెలుసు. మరి ఈరోజు తీసుకున్న వాళ్ళే ఆ రోజు 16 ప్లాట్లు అమ్మిన పైసలు జేబులు వేసుకున్నారు, 5 ఎకరాలు అమ్మిన వాళ్ళు పైసలు జేబులు వేసుకున్నారు. మరి తీసుకున్న వాళ్ళు కూడా ఎంటనున్నారు. వాళ్ళే ఈరోజు ఏమంటున్నారు, మొత్తం భూమి అమ్మేసారు. ఎవరు అమ్మేసారు, ఎక్కడ అమ్మేసారు? కబ్జాలైనా మేము ఇడిపించినామన్నారు. ఏ రోజు కబ్జాలైనా, ఎప్పుడు ఇడిపించారు, ఎంతమంది ఇడిపించారు రండి ఒకసారి చూద్దాం మీ చరిత్ర. ఒక్కరోజన్న కాలేజీకి ముఖం చూపించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు ఆడ? ఎందుకు మాట్లాడుతున్నారు అనవసరంగా? దాన్ని కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో ఏం డిసిషన్ వస్తుందో దాని ప్రకారం మనం మాట్లాడదాం, చేద్దాం, అభివృద్ధి చేద్దాం. కాలేజీ కావాలంటున్నాం, కాలేజీ అందరికీ కావాలి. 10 మంది పేద పిల్లలు చదువుకుంటారు, బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు మాణిక్రావు గారు ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. దీంట్లో ఎంతోమంది పిల్లలు చదువుకున్నారు. ఈరోజు ఎక్కడెక్కడనో ఏదో ఒక స్థాయిలో, మంచి స్థాయిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు యాద్ చేసుకుంటారు. దానికి ఇంకెంత అభివృద్ధి చేద్దాం. ఇప్పుడు ఏడేడు వెళ్ళిపోయింది, మొత్తం ప్రైవేట్గా అయిపోయింది. అది ఆ ప్రైవేట్ కాలేజ్ నడిపేయాలంటే కొంత ఫండ్స్ కూడా కావాలి. మరి మొత్తం కాలేజ్ జాగా 125-126 సర్వే నెంబర్ గవర్నమెంట్ జాగా, ప్రభుత్వ జాగాని తీసుకున్నారు మాణిక్రావు గారు కాలేజ్ పేరు మీద. మొత్తం కబ్జాతో కూడుకున్న పని అది. మొత్తం డబ్బాలు ఆడికిడికి చించోళ్ళ రోడ్కు మొత్తం డబ్బాలు ఉండే. ఎవరంటే ఒకరైనా వచ్చిర్రా మీరు మాట్లాడేటోళ్ళు? దాంట్లోకి వెళ్ళి తీపించినప్పుడు ప్రాణాలను తెగించి మేము ముంగలుండి ఆ రోజు రమేష్ గారి ఆధ్వర్యంలో నేను, ఉత్తమ్ చంద్, నరసింహన్న మేము అందరం కలిసి ముంగలుండి కాలేజ్ మొత్తం జాగాని ఖాళీ చేపించినాం. ఇంకా కోర్టులో కేసులు నడుస్తున్నాయి, కేసులు కొట్లాడుతున్నారు. మీరు ఎవరైనా ఈరోజు మాట్లాడుతున్నారు పెద్దగా అందరూ? అదే ఆ డబ్బులు చికెన్ సెంటర్ ఆయన మళ్ళీ మిగతా వాళ్ళందరూ కేసులు వేసారు. ఆ రోజు మేము ప్రాణాలను తెగించి ఎంత కొట్లాట, అది చూస్తే పెద్ద సీన్ క్రియేట్ అయింది. అది చూస్తే జేసీబీ అద్దాలు మనుషులను కొట్టుకున్నాడు, ఇవన్నీ అయినాయి. ఒకరైనా వచ్చిర్రా మీరు? ఖాళీ చేపించినప్పుడు ఈరోజు అందరు మాట్లాడుతున్నారు, పెద్ద మాట్లాడుతున్నారు. అందరు నేను చేసినా, నీవు చేసినా, నేను అట్లా బీకినా, ఇట్లా బీకినా. ఏం బీకిరు మీరు? ఒక్కటి చూపించండి. ఒక్కటనా కబ్జా పెట్టింది ఒకటి, మేము ఇక్కడ పోయి ఖాళీ చేయించినాం అనేది ఒకరన్ను ఉన్నారా? దాంట్లో కాలేజీ కోసం ప్రతి ఒక్కరం పాటుపడి మేము చేస్తున్నాం. ట్రస్ట్లో ఆ రోజు ట్రస్ట్ ఉన్నది. మరి ట్రస్ట్ అంటున్నారు. ట్రస్ట్ లైఫ్ మెంబర్ కాదని ఎవరన్నారు? మేము 94లో మాణిక్రావు గారు ట్రస్ట్ చేసినారు. మరి ఆ రోజు ఆ ట్రస్ట్ను మాణిక్రావు గారికి మతిస్థిమితమైందని చెప్పి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి
స్టార్ట్ ఏర్పాటు చేసుకున్నాక సంతకాలు తీసుకొని అన్నీ చేసుకొని నువ్వు 2-3 నెలలలోనే మతి సీమితమైంది, మాణిక్రావు పనికిరాడు అని చెప్పి అన్ని బ్యాంకులలో ఆయన ఆస్తిని కాజేయనికే అప్లికేషన్లు పెట్టుకుంది ఎవరండి? మీరే కదా. మరి ఈరోజు వీడికి వచ్చి నేను కాపాడుతున్నా, నేను మాణిక్రావు ఆస్తిని కాపాడుతున్నా, నేను మాణిక్రావు ఆస్తిని దండలు వేసుకొని ఫోటో వేసుకొని తిరిగితే అయిపోతుందా? మాణిక్రావు ఆస్తిని కాపాడుతున్నాని ఎవరు? సంవత్సరానికి ఒకసారి వచ్చి ఏడాది కాపాడతారా మీరు? ఆ రోజు మాణిక్రావు గారు చేసిపోయారు, వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళతో రా, నువ్వు కలిసి పనిచేయి. ఎవరు వద్దన్నారు? నువ్వు ఎందుకు సపరేట్ అయినావు? మరి కుటుంబం కావాలన్నా లేకుంటే ఎవరో ఇంకో వేరే వాళ్ళు కావాలా నీకు? చెప్తేనేమో చెప్పిరి వాళ్ళెవరు వీళ్ళెవరు అనేది అంటారు. మరి మేము దాదాపుగా 94-95 నుంచి మాణిక్రావుతో సంబంధాలు ఉండి మేము పనిచేస్తున్నాం ఆ కాలేజీలో. మీరు తొందరపడి ట్రస్ట్ నువ్వు చేసిన తర్వాత మరి రమేష్ గారు కూడా ఇంకో ట్రస్ట్ చేసినారు. ఈరోజు ఏమంటున్నావు? నీ చేసిన ట్రస్ట్ను పక్కకు పెట్టినావు. ఆ ట్రస్ట్ను పక్కకు పెట్టి 94 ట్రస్ట్ నేనే శాశ్వత మెంబర్, నువ్వు మెంబర్ ఉన్నప్పుడు ఉత్తమ్ చంద్ కూడా మెంబరే కదా. మరి ఉత్తమ్ చంద్ నీకు చేసే అధికారం నీకేడుంది? ఎట్లా తీసినావు మళ్ళీ నువ్వు? 94 నీతో పాటు ఆయన మెంబర్, నువ్వు మెంబర్, ఒకటేసారి మెంబర్ లేరు ఇద్దరు. మరి నువ్వు శాశ్వత మెంబర్ నువ్వు అయినప్పుడు లైఫ్ మెంబరు, ఉత్తమ్ చంద్ కూడా లైఫ్ మెంబర్ ఉంటాడు కదా. మళ్ళీ ఉత్తమ్ చంద్ ఎందుకు గుర్తు రావట్లేదు నీకు? నేను మాణిక్రావు అకౌంట్ చేసిన. కాబట్టి ఇది కోర్టు మ్యాటరు, కోర్టులోనే ఉండని, కోర్టులో తేల్చినాక ఎవరు ఏందనేది చూసుకుందాం దాన్ని. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, చెప్పే సూక్తులు చాలా ఉన్నాయి, కానీ అటువంటి అవసరం లేదు. ఆ కాలేజ్ కాడ విద్యా కాడ పోయి మనం రాజకీయం చేస్తే కూడా బాగుండదు. ఏదున్నా కానీ కోర్టులో రేపు ఏ డిసిషన్ వస్తే దానికి అందరం కట్టుబడి ఉండి పని చేసుకుందాం.